కుబేరా ఛానల్ స్వాగతం. సో మన మార్కెట్లో చూసినట్లయితే ఈరోజు నిఫ్టీ జస్ట్ 27 పాయింట్ అప్తో 25,380 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఈవెన్ మనకి సెన్సెక్స్ కూడా సేమ్ 0.12% చేంజ్ ఉందండి. ఈవెన్ మార్కెట్లో ఈరోజు మనం అంత బిగ్ మూమెంటం అయితే చూడలేదు. కాకపోతే కొన్ని స్టాక్స్ అయితే విపరీతమైన మూమెంటం జరిగింది. అవి ఏందనేది చూద్దాము. బిఫోర్ దట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ గ్లోబల్ ఇండిసెస్ మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ అప్లో అయితే ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, డవ్ ఫ్యూచర్స్ కానివ్వండి, ఇవి కూడా స్లైట్గా మనకి కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ అన్నది ట్రేడ్ అవుతుంది. సో రేపు అసలు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి ఆప్షన్ చేయండి. But in this digital age, why are you investing in physical gold? So how else do you buy gold? Sovereign gold bonds, exchange traded funds, and mutual fund schemes that invest in gold. And you can also consider buying gold from a regulated commodity exchange. Oh wow! 25,200. సో మార్కెట్ కనుక ఈ 25,000 మనకి ఈ 300 కనుక బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తే మాత్రం మనకి ఈ 100 పాయింట్స్ ఇక్కడ మనకి 25,200. సో మనకి డౌన్ సైడ్ ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది. మనకి అప్ సైడ్ మూమెంటం అయితే నేను 25,400 అబోవ్ ఇమీడియట్గా నేను 500 ఈ 100 పాయింట్స్ అయితే టచ్ అయితే చేయాలండి. ఈరోజు కూడా మనకి హాల్ట్ ఇచ్చింది. సో ఎందుకంటే మనకి ఇది ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది రేపు ఎల్లుండి ఉంది. సో రేపు మిడ్ నైట్ ఎలాంటి డెసిషన్ ఉంటుంది అనేది చూడాలి. సో అందువల్ల అది యొక్క పెద్ద మూమెంటం కోసం మార్కెట్ అయితే ప్రస్తుతం హాల్ట్ ఇచ్చింది. సో ప్రస్తుతం హాల్ట్ ఇచ్చింది. పొజిషన్స్ ఉన్నాను, జాగ్రత్తగా క్యారీ చేయండి. హెడ్జింగ్ చేస్తే ఇంకా బెటర్. ఓకే. సో ఈవెన్ మనకు వచ్చేసి యాజ్ పర్ చార్ట్స్ చూసినా మనం ఇక్కడ చూసినట్లయితే జస్ట్ ఒక వి షేప్, ఇన్వర్టెడ్ వి షేప్ అనేది మనకి ఇక్కడ బ్రేక్ అవుతున్నట్లు మనం చూస్తున్నాము. 25,300 లెవెల్స్. ఓకే, ఇది వచ్చేసి 25,300 లెవెల్స్ బ్రేక్ అవుతున్నట్టు చూస్తున్నాము. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి 25,300. ఇది కనుక మనకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేసి ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి 25,300 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. నాకు ఫస్ట్ టార్గెట్ అయితే ఇదైతే అచీవ్ చేయాలండి. ఫస్ట్ 25,350, దెన్ 25,300 లెవెల్స్, దెన్ ఫర్దర్ డౌన్ 25,200 లెవెల్స్ మనం ఆప్షన్ చైన్ డేటా ద్వారా చూసాము. లేదు అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం వన్స్ ఈ 400 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటాయో మనం 25,500 పైన అప్ సైడ్ మూమెంటం ఒక 100 పాయింట్స్ బుక్ చేస్తాం. ఓకే, అది మీరు నిఫ్టీ లెవెల్స్ చూసుకోండి జాగ్రత్తగా. సో మనకి ఇన్వర్టెడ్ ఎప్పుడైనా ఈ వి షేప్లో ఏంటంటే పైన అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అవుతూ ఉంటే లెవెల్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, కాల్ ఆప్షన్. మనం ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో వన్స్ ఇది రివర్స్ ట్రెండింగ్ బ్రేక్ అవుతూ ఉన్నప్పుడు ఇది ఎంట్రీ తీసుకుంటాము, ఇది స్టాప్ లాస్ 25,412 స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో లెవెల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ ఎప్పుడైనా మనకి ఫార్మేషన్ జరిగినప్పుడు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయినా కానీ ఒక స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూసాము, అంత చేంజ్ అయితే లేదు. సో మనకి 52,200 అబోవ్ నేను బుల్లిష్ ఉంటాను. 52,056 బిలో ఇక్కడ చూడండి. సో ఈ లెవెల్స్ దగ్గర నేను వచ్చేసి నెగిటివ్ మార్కెట్ ఫాల్ అయిద్దని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి 52,200 అబోవ్ నేను వచ్చేసి బుల్లిష్ మూమెంటం ఉంటున్నాను. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అయితే మాత్రం నియర్ అబౌట్ మనకు వచ్చేసి 51,650 దాకా మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రౌండ్ ఫిగర్ అయితే బ్రేక్ అవ్వాలి. ఓకే, రౌండ్ ఫిగర్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ 51,800, దెన్ వచ్చేసి మనకి 51,650 దగ్గర మనకు కనిపిస్తుంది. అదే మనకి అప్ సైడ్ మూమెంటం కనుక బ్రేక్ అయితే మాత్రం నియర్ అబౌట్ మనకి 52,200 బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ 52,500 అనేది మనం ఓఐ డేటా ద్వారా చూడొచ్చు. అందువల్ల ఏంటంటే ఇది రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు మీకు ఈవెన్ మన స్ట్రాటజీ కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. అది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ చూద్దాం. మనం మేజర్గా ఇక్కడ చూసినట్లయితే కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ డే క్యాండిల్ సెలెక్ట్ చేసాము. అదానీ పవర్, అదానీ గ్రీన్. సో మోర్ దాన్ 5%, ఇది మోర్ దాన్ 8%, నియర్ అబౌట్ 8%. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫుడ్ స్టాక్స్ అండి. ఎలాంటి ఫుడ్స్కి ఆర్బీలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఇవి కూడా మనకి 5%, 6% దాకా ఇక్కడ పెరగడం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చూసినట్లయితే నెక్స్ట్ బిఎస్సి అనేది ఈరోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో మార్కెట్లో నియర్ అబౌట్ 19% ఈరోజు మనకి నియర్ అబౌట్ అప్పర్ సర్క్యూట్ ఆల్ టైమ్ హైస్ అనేది టచ్ అయింది. సో ఈ యొక్క స్టాక్స్ ఎంతలా మూమెంటం ఉండడానికి, ఎందుకంటే మనం నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీలో మూమెంటం లేదు, ఈవెన్ సెన్సెక్స్లో మూమెంటం లేదు. కాకపోతే ఈ స్టాక్స్ అయితే విపరీతంగా పెరగడం జరిగింది. అది ఎందుకనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే,
మెయిన్గా మనకి అదాని గ్రూప్స్ వచ్చేసి సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక బిగ్ ఆర్డర్ అయితే కెన్యా గవర్నమెంట్ నుంచి ఇక్కడ వచ్చింది అదాని గ్రూప్ అన్నట్లుగా 1.3 బిలియన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ టు ఇండియాస్ కన్సెషన్ టు Adani Group and Africa 50 unit of African Development Bank to build power transmission lines. సో ఇది జాగ్రత్తగా వినండి, 1.3 బిలియన్ డాలర్స్ ఇది. సో ఇంత పెద్ద కాంట్రాక్ట్ రావడంతో అందువల్ల ఏంటంటే మనకు వచ్చేసి ఇది మన అదాని గ్రూప్ స్టాక్స్, సో ఎనర్జీ మనకి అదాని పవర్ కానివ్వండి, అదాని గ్రీన్ కానివ్వండి, సో మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. దాంతోపాటు ఇంకా స్పెషల్ ఆర్డర్ కూడా వచ్చింది అన్నట్లుగా మనకి ఫ్లాష్ న్యూస్ ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే మంచి మూమెంటం అయితే అదాని పవర్లో ఇచ్చింది. సో ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 623 స్టాప్ లాస్గా మనం చూసినట్లయితే నియర్ అబౌట్ చూడండి దగ్గర 900 లెవెల్స్ కనిపిస్తుంది. సో ఇది మనకి చాలా ఫాల్ తర్వాత మంచి బ్రేక్ అయితే ఇవ్వడం ఇక్కడ చూస్తున్నాం. చాలా ఫాల్ అయిన తర్వాత మీరు 620 623 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీనిలో అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ ట్రేడింగ్ కనుక చూడాలనుకుంటే మాత్రం మనకు నియర్ అబౌట్ మనకి సో జస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 663 అన్నట్లు పరిగణలో తీసుకొని ఒక 10 పాయింట్స్ 655 నుంచి మనకి 663 లెవెల్స్లో ఒకవేళ మీరు ఎంటర్ అయితే మాత్రం మనకి మంచి టార్గెట్ అయితే అదాని పవర్లో అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిఎస్సి షేర్స్ ఎందుకు ఆ విధంగా పెరిగింది అంటే సో బిఎస్సికి కాంపిటేటర్ ఏదండి ఎన్ఎస్సి, బిఎస్సికి కాంపిటేటర్ ఏది ఎన్ఎస్సి. సో ఎన్ఎస్సి ఎప్పటి నుంచో ఐపీఓ ద్వారా వస్తాం అనుకుంటుంది because of some regulatory issues. Okay, because of some regulatory issues మనకి ఎన్ఎస్సి ఐపీఓకి ఇంకా టైం పట్టవచ్చు అన్నట్లు ఇక్కడ ఇస్తున్నారు. సో టైం పట్టవచ్చు అన్నట్లు ఇస్తున్నారు, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఎన్ఎస్సి హ్యాడ్ అఫీషియల్లీ సాట్ అప్రూవల్ ఫర్ ఐపీఓ బై ఫైలింగ్ అప్లికేషన్ ఫర్ ఏ ఎన్ఓసి విత్ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ. ఓకే అన్నట్లుగా ఇస్తున్నారు. కాకపోతే ఆ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉందో దానిలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అందువల్ల ప్రస్తుతం మళ్ళీ అది రిజెక్షన్ అయింది అన్నట్లుగా న్యూస్ స్ప్రెడ్ అవడంతో ఈ విధంగా పెరిగింది. సో ఎప్పుడైతే కాంపిటేటర్ అనేవాడు మార్కెట్లోకి రావడం అనేది లేట్ అవుతూ ఉంటుందో అది ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకి ప్లస్ అయిందండి. ఓకే, బిఎస్సికి ప్లస్ అయింది. సో బాగా పెరిగింది ఈరోజు మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో స్టాక్స్ చూస్తున్నాము, కేఆర్బిఎల్ అండ్ ఎల్టీ ఫుడ్స్. సో ఇదేంటంటే మేజర్గా ఒక బాస్మతి సిగ్మెంట్లో మనకు వచ్చేసి ఇది చూడండి, కేఆర్బిఎల్ వచ్చేసి ఇండియా గేట్ బాస్మతి రైస్ అని మీరు వినే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్టీ ఫుడ్స్ అంటే దావత్ బ్రాండ్ కింద అమ్ముతూ ఉంటారు. 10% పెరిగింది ఎల్టీ ఫుడ్స్, అది వచ్చేసి 8%. సో ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది బాస్మతి రైస్ మీద తీసేశారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇంతకు ముందు వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి 1200 ఉండేది, బిఫోర్ ఇయర్ 950 ఉంది, ఇప్పుడు వచ్చేసి 950 per ton కూడా లేదు. ఓకే, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది క్యాన్సిల్ చేశారు, రిమూవ్ చేశారు, ఎంఈపి ఆన్ రైస్ రిమూవ్డ్. సో అందువల్ల ఏంటంటే మనకి ఈ యొక్క సిగ్మెంట్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే ఎల్ఎన్టీ ఫుడ్స్ కానివ్వండి, కేఆర్బిఎల్ కానివ్వండి బాగా పెరగడం అయితే జరిగింది. సో ఇవి ఇంకా పెరుగుతాయా, ట్రేడ్ చేయొచ్చు అంటే మనం ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూడొచ్చు. మనకి ఎల్ఎన్టీ ఫుడ్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అంటే ఇది ఒక మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 170 నుంచి నియర్ అబౌట్ 450, జస్ట్ మనకు వచ్చేసి 170 మార్చ్ ఏప్రిల్లో నుంచి ఆల్మోస్ట్ 3 times అనేది పెరగడం జరిగింది. సో మంచి పాజిటివ్ మూమెంటంతో అయితే ఉంది, ఆల్ టైమ్ హైస్ ఉంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ నాకు వచ్చేసి 419 అబోవ్ నేను దీన్ని కొంత బుల్లిష్ మూమెంటం ఉండొచ్చు అనుకున్నట్టు చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిఎస్సి. సో బిఎస్సి వచ్చేసి ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనకి ఎన్ఎస్సి మీద ఇది ఉన్నంత సేపు బిఎస్సి అయితే స్టాక్, ఎన్ఎస్సి మీద ఎలిగేషన్స్ ఉన్నంత సేపు బిఎస్సి అయితే దాని యొక్క మూమెంటం అయితే అప్ సైడ్ మూమెంటమే ఉంటుంది. సో ఓవరాల్గా కాకపోతే ఈరోజు ఇంత పెంచారు కాబట్టి రేపు ఏ లెవెల్స్ తీసుకోవచ్చు అనేది కూడా మనం జస్ట్ ఒకసారి చూద్దాము. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఇది వచ్చేసి మినిమం వచ్చేసి నాకు 330 స్టాప్ లాస్ అన్నట్లుగా మీరు మేనేజ్ చేసి మీరు ఎంటర్ అవ్వచ్చు అండి, ప్రాబ్లం అయితే ఉండదు బిఎస్సిలో, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, 333 అనేది మీరు 330 అనేది మీరు స్టాప్ లాస్గా మెయిన్ స్టాప్ లాస్గా అయితే పరిగణలోకి తీసుకోండి. ఓకే, కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇంత స్టాక్స్ మూమెంటం జరుగుతుందో బికాస్ ఆఫ్ ఈ ఫ్లాష్ న్యూస్ వల్ల
మనకు అది 1-2 డేసే సస్టైన్ అయింది, తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 1-2 డేసే సస్టైన్ జరిగింది. సో ఎప్పుడైనా న్యూస్ బేస్డ్ ఎలా ఉండిద్ది అంటే 1-2 డేస్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, తర్వాత వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ఎంటర్ అవ్వండి, ఎందుకంటే కరెక్షన్ వచ్చినా మనకి మంచి డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.